హలో ఎవరీవన్, అందరికీ నమస్కారం. ఇది ప్రెజెంట్ వచ్చేసి స్కోడా కైలాక్. ఇంటర్నెట్లో చాలా ట్రెండ్ అవుతున్న కార్ ఇది వచ్చేసి మనకి. ఇక లేట్ చేయకుండా ఇది వచ్చేసి మనకి స్కోడా కీస్, వన్ ఫర్ లాక్, ఒకటి బూట్ ఓపెన్ చేయడానికి, ఇంకోటి అన్లాక్ చేయడానికి. ఇది వచ్చేసి మనకి చాలా ప్రీమియంగా ఉంది. కీ వచ్చేసి అండ్ బ్యాక్ సైడ్ మనకి స్కోడా లోగో కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇది హై అండ్ కాబట్టి రెండు కూడా రిమోట్ కీస్ అయితే రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి 7 డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్ ఉంది. మన దగ్గర ఉన్నది టోర్నడో రెడ్. ప్రైస్ వచ్చేసి మనకి 7.89 lakhs to 14.40 lakhs వరకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉన్నది. ఇంకా సెంటర్ పోర్షన్ చూస్తే మిడిల్లో మనకి స్కోడా లోగో, పియానో బ్లాక్ ఫినిషింగ్ మీద సిల్వర్ కలర్ లోగో అయితే ఇచ్చారు. ఇంకా ఇంజన్ బే చూద్దాం. ఇది వచ్చేసి మనకి 1.5 లీటర్ TSI టర్బో చార్జ్ పెట్రోల్ ఇంజన్తో రావడం జరుగుతుంది. 150 హార్స్ పవర్ జనరేట్ చేస్తుంది. టార్క్ వచ్చేసి 250 న్యూటన్ మీటర్స్ అయితే ఇది టార్క్ జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ అండ్ 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ DSG ఇదైతే అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి మనకి ఫ్యూల్ టైప్ వచ్చేసి పెట్రోల్లో మాత్రమే అవైలబుల్ ఉంది. సో ఇంకా మనం ఇంజన్ బే క్లోజ్ చేసి మిగతా రెస్ట్ ఆఫ్ థింగ్స్ చూద్దాము. మనకి వీళ్ళు మైలేజ్ వచ్చేసి మనకి కంపెనీ వచ్చేసి 15 to 17 kmpl అయితే క్లైమ్ చేసింది. డిపెండ్స్ అపాన్ డ్రైవింగ్ మోడ్స్ ఇవైతే రావడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇంజన్ అండ్ స్పెసిఫికేషన్స్. ఇంకా మనం ఫ్రంట్ పోర్షన్ చూసుకుంటే కనుక మనకి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి DRLs ప్రొవైడ్ చేశారు, LED DRLs. అండ్ కింద చూస్తే మనకి హై బీమ్ అండ్ లో బీమ్ లైట్స్. అండ్ మనకి ఏ విధమైన ఫాగ్ లైట్ అయితే వీళ్ళు ఇవ్వడం జరగలేదు. అండ్ అలానే ఇందులో మనకి ఏ విధమైన అడాస్ కూడా ఉండదు. కింద మీరు చూడొచ్చు రాడార్, ఏ విధమైన రాడార్ లేదు. అడాస్ ఉంటే కనుక కంపల్సరీ మనకి రాడార్ ఉంటుంది. లోయర్ బంపర్ వచ్చేసి సిల్వర్ కలర్ అండ్ దానిపైన మనకి చాలా స్పేషియస్గా ఎయిర్ రేడియేటర్లోకి వెళ్ళడం కోసం చాలా నీట్గా డిజైన్ చేశారు. అండ్ పైన వచ్చేసి మనకి బ్లాక్ కలర్ గ్రిల్, బ్లాక్ కలర్ రౌండ్గా ఉన్నది టోయింగ్ హుక్. ఇంకా టైర్ డీటెయిల్స్ చూస్తే మనకి 16 ఇంచ్ అండ్ 17 ఇంచ్ అలా వీల్స్తో రావడం జరుగుతుంది. లోయర్ వేరియంట్స్కి 16 ఇంచ్ వస్తుంది, హయ్యర్ వేరియంట్స్కి 17 ఇంచ్ వస్తుంది. అండ్ టైర్ సైజ్ వచ్చేసి మనకి 205/60 అండ్ 215/55. హయ్యర్ ఎండ్కి ఆబ్వియస్లీ మనకి 215/55 వస్తుంది. చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. అలో వీల్స్ వచ్చేసి మనకి స్కోడా లోగో చాలా బోల్డ్గా కనిపిస్తుంది కూడా. ఇంకా ORVMs చూస్తే కనుక మనకి ఇందులో మనకి 360 కెమెరా రాదు. సిగ్నల్ ఇండికేషన్ లైట్స్ కూడా మనకి ORVMsలోనే ప్లేస్ చేశారు. 189 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే రావడం జరుగుతుంది. స్పీడ్ బ్రేకర్స్లో మీరు చాలా కంఫర్టబుల్గా అయితే మీరు వెళ్ళిపోవచ్చు. డోర్ హ్యాండిల్స్ చూస్తే సిల్వర్ కలర్ డోర్ హ్యాండిల్స్. అండ్ అలానే ఇక్కడ మనకి రిక్వెస్ట్ సెన్సర్, వీ నీడ్ టు క్లిక్ దట్. ఇఫ్ ఇన్ కేస్ క్లిక్ చేస్తే కనుక మనకి ORVMs లాక్ అయినప్పుడు ORVMs క్లోజ్ అవుతాయి. అండ్ అలానే మనం క్లిక్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. ప్యాసింజర్ సైడ్ ఏ విధమైన రిక్వెస్ట్ సెన్సర్ రాదు. రైట్ సైడ్ పెట్రోల్ క్యాప్ ఇచ్చారు. బ్యాక్ సస్పెన్షన్ వచ్చేసి మనకి రియర్ ట్విస్ట్ బీమ్ సస్పెన్షన్ అంటారు. దీన్ని యాక్చువల్లీ స్పేస్ సేవ్ చేయడానికి దీన్ని డిజైన్ చేయబడింది. అండ్ ఇంక మనకి రిక్వెస్ట్ సెన్సర్ అయితే రావట్లేదు ఇక్కడ. ఇంకా టాప్ వ్యూ చూద్దాం. టాప్ వ్యూ చూస్తే మనకి ఇక్కడ వచ్చేసి మనకి సన్ రూఫ్ చూడొచ్చు మీరు, బ్లాక్ కలర్ సన్ రూఫ్. అండ్ అలానే మనకి రూఫ్ రైలింగ్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్. ఇది వచ్చేసి మనకి షార్క్ ఫిన్ యాంటీనా. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి కంప్లీట్లీ LED లైట్స్ అయితే వీళ్ళు ఇందులో వాడడం జరిగింది. క్లిక్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, ఇప్పుడు చూడండి మీరు లాక్, అన్లాక్ అండ్ లాక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా లైట్స్ అయితే మనకి బ్లింక్ అవుతాయి. ఇంకా కొంచెం పైన చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి బ్రేక్ లైట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలానే ఇది మోడీ గ్రూప్ నాగోల్లో ఉంది షోరూమ్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళి అయితే విజిట్ చేయండి. బ్యాక్ వైపర్ అండ్ అలానే ఇక్కడ వచ్చేసి మనకి డిఫోగర్ లైన్స్. ఎగ్జాక్ట్ మిడిల్లో SKODA స్కోడా. అండ్ ఇక్కడ మనకి సమ్ ట్రీట్మెంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు, ఒక కైండ్ ఆఫ్ డిజైన్ అది. ఎనీవే ఇట్స్ లుక్స్ అట్రాక్టివ్. అండ్ ఇక్కడ మనకి స్కైలాక్ లోగో చూడొచ్చు మీరు, బ్యాడ్జింగ్ సిల్వర్ కలర్ బ్యాడ్జింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ రెడ్ కలర్ వచ్చేసి మనకి చాలా అట్రాక్టివ్గా ఉంది డైరెక్ట్గా ఐవ్యూ చూస్తే. అండ్ ఇక్కడ మనకి రిఫ్లెక్టర్స్ బోత్ సైడ్స్. అండ్ ఇక్కడ మనకి 360 కెమెరా ప్రొవైడ్ చేశారు. అండ్ బూట్ కూడా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. 446 లీటర్స్ బూట్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పార్సిల్ ట్రే చూడొచ్చు, నేను పెట్టుకు చూపిస్తాను. ఇది జస్ట్ 2 హుక్స్ ఉంటాయి, జస్ట్ అక్కడ మనం ప్లేస్ చేయడమే. ఓకే, నేనైతే ప్లేస్ చేశాను. అండ్ అలానే ఇక్కడ చూసుకుంటే మనకి స్టెఫిన్ టైర్, ఇదైతే నేను ఓపెన్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ ద స్టెఫిన్ టైర్. ఇది వచ్చేసి మనకి 1 ఇంచ్ తక్కువ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది క్లోజ్ చేద్దాం. అండ్ అలానే మనకి ఇందులో వచ్చేసి మనకి 60-40 స్ప్లిట్ సీట్స్ వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సీట్ స్ప్లిట్ చేస్తే 1265 లీటర్స్ బూట్ అయితే మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ అలానే మనకి హైడ్రాలిక్ స్టడ్స్ వస్తున్నాయి. ఇంకా క్లోజ్ చేస్తాను. బ్యాక్ పొజిషన్ చూసుకుంటే మనకి ఇక్కడ మనకి 2 పార్కింగ్ సెన్సార్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. యూజువల్గా 4 ఇవ్వచ్చు, కానీ చాలా కాస్ట్ కటింగ్ వీళ్ళు ప్లాన్ చేశారు, అందుకనేసి మనకి 2 మాత్రం ఇవ్వడం జరిగింది. ఇంకా కింద చూస్తే మనకి ఇక్కడ టోయింగ్ హుక్ అండ్ దాని పక్కనే మనకి ఎగ్జాస్ట్. ఇది జర్మన్ ఇంజన్స్ కదా, సో ఎగ్జాస్ట్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ వరకు నా వీడియో చూసారంటే వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కంపల్సరీగా. మీరు చేసే ఆ ఒక్క లైక్, ఆ ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా మోటివేషన్ అయితే ఇస్తుంది. సో సంథింగ్ నా వీడియోస్ ఎవరో చూస్తున్నారు, సో మీకోసం నేను వీడియో చేయాలనేసి. ఇంకా మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే కనుక ఇందులో వచ్చేసి మనకి కంప్లీట్లీ LED లైట్స్ అయితే వాడడం జరిగింది. ఇక్కడ చూస్తే మనకి స్కోడా క్రిస్టల్ లైటింగ్, ఇది వాళ్ళ యొక్క కొత్త ఇన్నోవేటివ్ టెక్నాలజీ కింద వాళ్ళైతే ప్రమోట్ చేసుకోవడం జరుగుతుంది. బ్యాక్ ప్యాసింజర్ సైడ్ చూస్తే కనుక మనకి డోర్ అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి మనకి 75 degrees యాంగిల్ అయితే డోర్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది.
ఇంకా మనం డోర్ కాంపోనెంట్స్ చూస్తే కంప్లీట్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ డోర్, బ్లాక్ కలర్ ప్లాస్టిక్ అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్ వచ్చేసి మనకి ఇది హార్డ్ ప్లాస్టిక్ అండ్ ఇక్కడ మనకి కొద్ది డిజైన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలానే ఇక్కడ కొంచెం సాఫ్ట్ మెటీరియల్ అయితే ఇక్కడ యూస్ చేశారు. ఇది వచ్చేసి మనకి 1 స్టెప్ డౌన్ అయితే కాదు, మాన్యువల్గా మనం క్లిక్ చేసి పట్టుకుంటే మనకి మిర్రర్ అనేది డౌన్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఈజీగా 2 లీటర్స్ వాటర్ బాటిల్ పట్టేలా కనిపిస్తుంది. కింద వచ్చేసి స్పీకర్ అండ్ ఇక్కడ మనకి సీట్స్ చూస్తే మనకి కంప్లీట్ బ్లాక్ సీట్స్, మిడిల్ వచ్చేసి మనకి ఆమ్రెస్ట్ విత్ కప్ హోల్డర్స్. అలానే మనకి 60-40 స్ప్లిట్ సీట్స్ ఇవి వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి మనకి స్ప్లిట్ సీట్స్ చేసుకోవడానికి బటన్ ఉంటుంది. జస్ట్ మనం అది పుల్ చేస్తే ఇట్లా మన సీట్స్ అయితే స్ప్లిట్ చేయొచ్చు ఈజీగా. అండ్ అలానే ఇవి వచ్చేసి మనకి బకెట్ సీట్స్, ఈజీగా మనకి 2 మెంబర్స్ కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చు. హెడ్ రెస్ట్ వచ్చేసి మనకి 3 పీపుల్కి కూడా మనకి హెడ్ రెస్ట్ ఇస్తున్నారు. ఇవి బకెట్ సీట్స్ అవడం వల్ల 3 మెంబర్స్ కొంచెం అన్కంఫర్టబుల్గా ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో ఇంకా ఇందులో కూర్చొని మనం మిగతా అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇందులో ఒక డిసప్పాయింట్మెంట్ ఉంది, చెప్తాను. అండ్ ఇక్కడ మనకి థై సపోర్ట్ చూస్తే డీసెంట్ థై సపోర్ట్ అని చెప్తాను. డిసప్పాయింట్మెంట్ అని చెప్పాను కదా, ఇవి ఆ బటన్స్ నిజంగా ఎంత డెలికేట్గా ఉన్నాయంటే ఇవి అంత డెలికేట్గా ఉన్నాయి. సర్లేండి, హెడ్ రూమ్ చూసేయండి. నేను వచ్చేసి 5'10" హైట్, నాకైతే హెడ్ రూమ్ కంఫర్ట్ అయితే ఈ విధంగా ఉంది. ఇంకా మనం బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ వ్యూ చూడాలనుకుంటే ఈ విధంగా ఉంది, చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి సన్ రూఫ్. ఇంకా అది మీకు ఫ్రంట్ నుంచి కూడా నేను చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డోర్స్, అబ్బా ఇంకోసారి డోర్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే వేసినప్పుడు ఆ ఫీలింగ్ మనకు తెలుస్తుంది. అందుకే జర్మన్ కార్స్ కోసం అంతలా పిచ్చిగా ఎగబడతారు. ఇంకా ఫ్రంట్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి రిక్వెస్ట్ సెన్సర్ వస్తుంది మనకి, ఇది క్లిక్ చేసి మనం ఓపెన్ చేయొచ్చు. వావ్, ఇక్కడ చూస్తే మీరు ఇది నా ఫేవరెట్ వన్, ఎలక్ట్రానిక్ సీట్ అడ్జస్ట్మెంట్స్. కానీ వీళ్ళు ఇలాంటివన్నీ మానేసి ఇందులో మనకి 360 కెమెరా ఇస్తే చాలా బాగుండేది. ఇది మాన్యువల్ ఇచ్చి మిగతాదంతా కూడా మనకి 360 కెమెరా ఇస్తే ఎంత బాగుంది అసలు కారు. సో ఇంకేం చేస్తాం. సో మనకి ఫ్రంట్ లెగ్ రూమ్ చూసుకుంటే ఈ విధంగా ఉన్నది. నేను బటన్స్తో కంట్రోల్ చేస్తున్నాను. నాకు సీట్ అయితే ఫ్రంట్కి వెళ్తుంది, మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అలానే ఇన్క్లైన్ కూడా మనకి బటన్స్తో కంట్రోల్ చేయొచ్చు. క్రీమ్ కలర్ గ్లో బాక్స్ ఓపెన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి సెపరేట్గా వచ్చేస్తుంది ఈ కప్ అనేది. అండ్ ఇక్కడ మనకి సమ్ మాన్యువల్, ఓకే. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఏసీ వెంట్స్, స్టైలిష్ ఏసీ వెంట్స్. అండ్ పక్కనే మనకి స్కోడా అనేసి రాశారు వీళ్ళు. అండ్ ఇక్కడ యాంబియంట్ లైటింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. అండ్ ఇది నేను అటువైపు కూడా చూపిస్తాను. మనకి ఇక్కడ మనకి గేర్ నాబ్, పార్కింగ్, రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవ్ మోడ్స్. అండ్ దాని పక్కన వచ్చేసి మనకి 12 వాట్ సాకెట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్ ఆఫ్లో ఉన్నాయో ఆన్లో ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. మిడిల్లో వచ్చేసి మనకి డ్రైవర్ ఆమ్రెస్ట్, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా కంఫర్టబుల్ ఉంటుంది డ్రైవర్ ఆమ్రెస్ట్ వల్ల. ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ బ్రేక్, విజిటింగ్ కార్డ్స్ పెట్టుకోవడానికి. అలానే ఇక్కడ మనకి కప్ హోల్డర్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకైతే డోర్ క్లోజ్ చేసి ఫ్రంట్కి అయితే మనం వెళ్దాం. మనకి ఆటోమేటిక్ రైన్ వైపింగ్ సెన్సార్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి వర్షం పడినప్పుడు ఆటోమేటిక్గా వైపర్స్ అయితే ఆన్ అవుతాయి. ఈ మిడిల్లో చూస్తే మనకి సెన్సార్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలానే ఇందులో వేరియంట్స్ వచ్చేసి క్లాసిక్, సిగ్నేచర్, సిగ్నేచర్ ఏటీ, సిగ్నేచర్ ప్లస్, సిగ్నేచర్ ప్లస్ ఏటీ, ప్రెస్టేజ్, ప్రెస్టేజ్ ఏటీ. ఏటీ అంటే ఆటోమేటిక్. క్లాసిక్లో వచ్చేసి మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే అవైలబుల్ ఉంది. అలానే మనకి ఇది ఓన్లీ పెట్రోల్ వేరియంట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. డీజిల్ వేరియంట్ అయితే ఈ వెహికల్స్లో ఇవ్వట్లేదు. ఇంకా చూస్తే మనం ఫ్రంట్ డ్రైవర్ సైడ్ చూస్తే కనుక ఇక్కడ మనకి రిక్వెస్ట్ సెన్సర్ ప్రొవైడ్ చేశారు. జస్ట్ క్లిక్ చేస్తే మనం ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. లాక్ చేసి ఉంది, అన్లాక్ చేస్తాను. అన్లాక్ చేసి ట్రై చేద్దాం. ఓకే, అన్లాక్ చేశాను. మళ్ళీ లాక్ కూడా చేస్తున్నాను. లాక్ చేసినప్పుడు మనకి ఓఆర్వీఎమ్స్ అనేవి మనకి ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాయి. అలానే లైట్ కూడా బ్లింక్ అవుతుంది. ఓకే, ఇంకా మనం డ్రైవర్ సైడ్ అయితే చూద్దాము. సో ఇక్కడ చూస్తే కనుక మనకి డోర్ వచ్చేసి మనకి 75 degrees యాంగిల్ ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా. ఇక్కడ వచ్చేసి మనకి డ్రైవర్ సైడ్ కంట్రోల్స్, 4 పవర్ విండోస్, అలానే అన్ని విండోస్కి లాక్ ఇది. అండ్ ఇవన్నీ కూడా మనకి పవర్ విండోస్. ఇక్కడ చూస్తే మనకి ఓఆర్వీఎమ్స్ కంట్రోల్స్ బోత్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. జాయిస్టిక్ మూమెంట్లో ఉంటుంది ఇది. అండ్ ఇది చూస్తే మనకి క్రోమ్ ఫినిష్తో డోర్ హ్యాండిల్. కింద చూస్తే ఇక్కడ వచ్చేసి మనకి వాటర్ బాటిల్ హోల్డర్, పక్కనే స్పీకర్స్. ఇది వచ్చేసి నా ఫేవరెట్ ఎలక్ట్రానిక్ సీట్ అడ్జస్ట్మెంట్స్. జస్ట్ క్లిక్ చేస్తున్నాను. మీరు సీట్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రంట్కి, బ్యాక్కి అండ్ ఇన్క్లైన్ మూమెంట్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి పెడల్స్, మనకి ఇది ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి బ్రేక్ అండ్ వచ్చేసి యాక్సిలేటర్. బోత్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో ఇది వచ్చేసి మనకి అవైలబుల్ ఉన్నది. ఇంటీరియర్స్ చూస్తే కనుక నేను డోర్ క్లోజ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనకి స్కోడా లోగో స్క్రీన్ మీద అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. డోర్ క్లోజ్ చేయగానే మనకి స్కోడా లోగో అపేర్ అవుతుంది అక్కడ. అండ్ ఇది వచ్చేసి మనకి కీస్, ఇవి వచ్చేసి ఓకే కప్ హోల్డర్లో పెడతాను. ఇగ్నిషన్ కూడా ఆన్ చేసి చెక్ చేస్తాను. నాట్ ఇగ్నిషన్, జస్ట్ ఇక్కడ మనకి స్టార్ట్ స్టాప్ బటన్ ఉంటుంది కదా. నేను షోరూమ్లో ఉన్నాను, సో ఇగ్నిషన్ ఆన్ చేయడం అవ్వదు. సో స్టార్ట్ చేశాను. కంప్లీట్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఇది వచ్చేసి మనకి 8 ఇంచ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఇంజన్ రిలేటెడ్ అవన్నీ చెక్ ల్యాంప్స్ అవన్నీ కూడా ఉన్నాయి.
మిడిల్లో మనం స్టీరింగ్ చూస్తే స్కోడా లోగో, పియానో బ్లాక్ ఫినిష్ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ వచ్చేసి క్రోమ్ అండ్ సైడ్లో చూసుకుంటే మనకి రోలింగ్ బటన్స్. జస్ట్ మీరు రోల్ చేస్తే మనకి సాంగ్స్ కానీ ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. అలానే డిఫరెంట్ ఫంక్షన్స్కి డిఫరెంట్ బటన్స్. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూసుకున్నా సరే సేమ్ డిఫరెంట్ లైక్ వాయిస్ కమాండ్, అలానే ఇంకొన్ని బటన్స్ అయితే వేరే ఫంక్షన్స్ కొన్ని బటన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. రైట్ సైడ్ చూస్తే మనకి రైన్ వైపింగ్ రిలేటెడ్ లివర్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. దానిపైన మనకి పెడల్ షిఫ్టర్స్, అక్కడ ప్లస్ అని ఉంది కదా, అలానే బోత్ స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి పెడల్ షిఫ్టర్స్ ఉంటాయి. ఇక్కడ మైనస్ పెడల్ షిఫ్టర్స్, దాని కింద క్రూజ్ కంట్రోల్. ఇది వచ్చేసి మనకి ఇక్కడ బటన్ ఉంటుంది, ఇదే ఉంది కదా బటన్, ఇది ఆన్ ఆఫ్ చేస్తే క్రూజ్ కంట్రోల్ యాక్టివ్ అవుతుంది. అలానే సైడ్లో కూడా బటన్ ఉంటుంది. సో డిపెండ్స్ అపాన్ దట్ మనం స్పీడ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనకి రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడికి వచ్చేసి మనకి హై బీమ్ అండ్ లో బీమ్ కంట్రోల్స్. ఇది వచ్చేసి మనకి హెడ్లైట్స్ కంట్రోల్, మీరు డైరెక్ట్గా ఎక్కడి నుంచి ఆపరేట్ చేయొచ్చు. అండ్ అలానే ఆటో మోడ్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా హెడ్లైట్స్ అనేవి ఆన్ అవుతాయి. ఇంకా ఇన్ఫోటైన్మెంట్ చూస్తే 10.1 ఇంచ్ డిస్ప్లే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి మనకి బోత్ యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ కార్ప్లే అయితే అవైలబుల్ ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఇందులో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే కనుక ఇక్కడ ఆయిల్ కన్జంప్షన్ ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. అలానే స్కోడా ప్లే యాప్స్, అలానే స్క్రీన్ కూడా చాలా స్మూత్ ఉంది. అండ్ ఫైనల్లీ దిస్ ఇస్ ద గేర్ నాబ్, పార్కింగ్, రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవ్ మోడ్స్ ఇక్కడైతే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇంకా ఇందులో నచ్చిన విషయం ఏంటంటే అన్నీ కూడా మనకి బటన్స్ ప్రొవైడ్ చేశారు. చాలా తక్కువ టచ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఏసీ కంట్రోల్స్ ఫర్ ద టెంపరేచర్, అండ్ కింద మనం టెంపరేచర్ కంట్రోల్స్ జస్ట్ మనం ఇలా స్క్రోల్ చేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ పైన చూసినట్లయితే ఇక్కడ మనకి లైట్స్ రిలేటెడ్ బటన్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ బటన్ క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది. సన్ రూఫ్ వచ్చేసి చాలా చిన్నది ప్రొవైడ్ చేశారు వీళ్ళు. మోర్ దెన్ 85 kgs 80 kgs ఉంటే కొంచెం కష్టంగా సన్ రూఫ్లోంచి బయటికి రావాలి. ఎందుకంటే నాకు రావడానికి కష్టంగా అనిపించింది, అందుకే నా వెయిట్ స్పెసిఫిక్గా మెన్షన్ చేశాను. So guys, this is all about Skoda Kailak. Hope you guys liked my video. If you're watching my video for the first time, please do subscribe. Chalo, see you in the next video.